ఇప్పుడు దానికి సంబంధించిన ఇప్పుడు మీరు పెళ్లిళ్ళు చూస్తున్నారు, అంటే అందరం చూస్తున్నది పెళ్లి అనేది పెళ్లిలా కాకుండా ఒక ఈవెంట్లా అయిపోయింది. ఈవెంట్ మేనేజ్మెంట్ అవుతుంది. మనకి తెలిసినప్పుడు మీకైనా మాకైనా కూడా పెళ్లి కూతుర్ని మేనత్తలో పిన్నులో ఎవరో ఒకళ్ళు రెడీ చేసేవారు, జడ వేయడం దగ్గర నుంచి కూడా. ఇప్పుడు బయట నుంచి బ్యూటీషియన్ వస్తుంది, పెళ్లికి ముందర అమ్మాయి, పెళ్లి తర్వాత అమ్మాయి మొహం కూడా మనకి తెలియదు. అలాగే ఇప్పుడు మీరు కూడా చాలా చోట్ల చెప్పారు వీడియో పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. అంటే మనం అబ్జర్వ్ చేసినంత వరకు మీరు కానీ మేము కానీ పెళ్లి మీద వాళ్ళు శ్రద్ధ పెట్టడం లేదు, పెళ్లి మంత్రాల మీద కానీ. వాళ్ళకి అర్థమయ్యేలాగా సంస్కృత మంత్రాలని తెలుగులో చెప్తే ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి తెలియాలి కదా. పెళ్ళి అనేది పిల్లలకి తెలియట్లే, పిల్లలు కూడా మనం తప్పు పట్టడానికి లేదు, వాళ్ళకి తెలియట్లేదు. అది ఎలా ఉంటుంది అంటారు? ఆర్య సమాజం వాళ్ళు ఇప్పటికీ వేద మంత్రాలను చదివి వెంటనే అక్కడ తెలుగులోనే దాని అర్థం చెబుతారు. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలో కూడా వెనక కొంతమంది పురోహితులు, ఇప్పుడు కొంతమంది అంటే బ్రాహ్మణేతరులు కూడా పౌరోహిత్యంలోకి వచ్చారు. వారు అర్థాలు చెప్పడం నేను చూశాను, తాత్పర్యాలు చెప్పడం మంచి పద్ధతి. కానీ క్రతువు చాలా ఆలస్యం అయిపోతుంది, ఇంతసేపు కూర్చోవడం కూడా వీళ్ళకి కష్టం. అందుకని నాకు తోస్తున్నది ఏంటంటే ఏమీ తెలియకుండా పూర్తిగా మొత్తం వాళ్ళని మత్తులో పెట్టేసి ఈ మాట వింటేనే నీకు పుణ్యం అని భ్రమ పెట్టడం కంటే, అలాగని ఇంత పొడుగు ఊరికే ప్రతిదానికి తాత్పర్యాలు చెప్పి సాగతీస్తూ వెళ్ళడం కంటే, అసలు ఈ పురోహిత వర్గం వారు ఎవరైనా పర్వాలా ఆ విషయాలు పూర్తిగా అవగాహన తెలుసుకుని, ఇప్పుడు ప్రవచనాలు మేము ఎలాగైతే చెబుతున్నాం అలాగా మధ్య మధ్యలో వ్యాఖ్యాన రూపంలో చేస్తే ప్రతి వాక్యానికి అర్థం కాదు. కనీసం సారాంశం ఇది. ఇప్పుడు తలంబరాలు పోస్తూ సంతానం కలగాలి, డబ్బు కలగాలి, పశు సంపద కలగాలి, అది ఏం కలగాలని అడుగుతున్నారు కూడా అతను తెలియదు కదా. అందుకని ఈ పోసేది పోయిన బాబు ఇప్పుడు మీరు పోసుకున్న తలంబరాలకు అర్థం ఏంటంటే మీరు సంతానం కలిగి, పశు సంపద కలిగి, మీ ఉద్యోగాలు బాగుండి సుఖంగా ఉండాలని అర్థం అంటే సరిపోతుంది. సారాంశం 2-3 వాక్యాలు. మళ్ళీ పురోహితులు వారు మొత్తం సాగతీత ఇంక నేను ప్రవచనకర్తగా పేరు పొందాలనేది మనసులో పెట్టుకోకూడదు. ఇంకా ఆయన ప్రవచనకర్త కాదు, పురోహితుడే. మళ్ళీ నేను ఈ వచ్చి నాకు ఇలా ఖాతాలు కూడా పెరిగాయండి ఇవన్నీ వద్దు, మళ్ళీ అహంకారం పెరుగుతుంది. ఇక్కడ నీ పని నువ్వు చెయ్యి, ఎందుకంటే మేము ఎలాగో పౌరోహిత్యం పని మేము చేయలేము. అందుకని మా పొట్ట కొట్టద్దు, కొట్టడం సాధ్యమో కాదు, అది వద్దు. ఇప్పుడు ఉషశ్రీ గారు ప్రవచన గారు చెప్పారు కానీ పౌరోహిత్యం చేయించలేదు, వచ్చేది కాదు. పౌరోహిత్యం నేర్చుకుంటే వస్తుంది, ఇది రాదు. అందుకని ఈ డ్యాన్స్ వద్దండి. అక్కడ చెప్పేసి చేసేయడం, అక్కడి నుంచి లౌకికంలో వెళ్ళిపోవడం, ఉదాహరణ చెప్పేయడం. గరిపాటి వారు రాజకీయాలు చెప్తారు కదా, రాజకీయాలు మాడితే పెళ్లికి అవరాడు వద్దే కదండి. ఆ ప్రవచన ధోరణి వేరు, ఇది వేరు. ఆ సంక్షిప్తంగా ఆ పవిత్రత వాళ్ళకి అర్థమయ్యేలాగా బాబు దీని ఉద్దేశం ఇది అని అంటే, ఓ దీనిలో ఇంత విశేషం ఉందన్నమాట అని తెలుస్తుంది కదండి. కనీసం సోమప్రథమో వివిధే గంధర్వో వివిధ ఉత్తర తృతీయో గ్రస్తే పది తురీయాస్తే మనుష్యజాగ అని వచ్చిందనుకోండి. అమ్మా నీలో 8 ఏళ్ల వయస్సులోనే చంద్రుడి తేజస్సు ప్రవేశించింది. గంధర్వో వివిధ ఉత్తరగా తర్వాత గంధర్వుని తేజస్సు ప్రవేశించింది. తృతీయో అగ్నిస్తేపతికి తర్వాత అగ్ని తేజస్సు ప్రవేశించింది. ఈ 3 తేజస్సుల సమాహార స్వరూపంగా ఈ భర్త నిన్ను వివాహం చేసుకుంటున్నాడు అని తెలిసిందనుకోండి. నాలో చంద్రుడా, అగ్నా, గంధర్వుడా, ఇది నా శరీరం మామూలు శరీరం కాదనమాట, చాలా పవిత్రం ఇది అని అమ్మాయికి అనిపించదండి. పవిత్రత తెలుస్తుందంటే ఈ శరీరాన్ని నేను ఎలా కాపాడు, ఇది గంధర్వ శరీరం, ఇది అగ్ని శరీరం, ఇది చంద్ర శరీరం. ఇప్పుడు నా భర్త ఈ 3 సమగ్ర స్వరూపం, వెంటనే గౌరవం కలగదా. ఇది చెప్పే విధానం. దాన్ని ముక్కార్థం చేయదు. ఎందుకు ముక్కార్థం చెప్పొద్దు అంటున్నానంటే, నేను మొదలు చంద్రుడు పెళ్లి చేసుకున్నాడు, తర్వాత అగ్ని పెళ్లి చేసుకుంటే మంటెత్తిపోతుంది అమ్మాయి. మీరందరూ పెళ్లి చేసుకున్నాక వీడేవాడు, దాని అర్థం అది కాదు. అదే అందుకోసం నేనేది నేను ముక్క అక్కడ ఆపేసి ఇది పెళ్లి చేసుకున్నాడు, దాన్ని పెళ్లి చేసుకోవడం కాదు దాని అర్థం. ఇలాంటి స్వరూపం అనమాట. అగ్ని తేజస్సు అంటే అమ్మాయి ఇప్పుడు నిత్యము సంధ్యావందనం చేసి గాయత్రి జపం చేసేవాడు ఒక తేజస్సు ప్రవేశిస్తుంది. అది అగ్ని తేజస్సు అంటే ఏమిటి, పురుగు పెట్టి కాలుస్తారా, అది కాదు కదా. చంద్ర తేజస్సు శీతలత్వం, అది ప్రవేశిస్తుంది, పున్నమాలు చూసినా ప్రవేశిస్తుంది. ఈ గంధర్వ తేజస్సు మీకు మనకు సామెత ఉంది సరిగ్గా, నా విష్ణు పృథివీపతికి అంట. అలాగే నా అగంధర్వ స్వరూపతృతు నా దైవాంశో దదాత్యన్నం నా ఋషి కురుతే కావ్యం
చివర నా విష్ణు పృథ్వీపతి 4 మాటలు ఉన్నాయి అందులో చాలా మందికి తెలియదు. లాస్ట్ నా ఋషి కురుతే కావ్యం, ఋషి కానివాడు కావ్యం రాయలేడు. అలాగే నా అగంధర్వ స్వరూపతులతో ఈ జన్మలో ఎవరైనా స్త్రీ కానీ పురుషుడు కానీ అత్యంత చాలా అందంగా ఉన్నారంటే వాడు పూర్వజన్మలో గంధర్వులు అయి ఉంటారు. మనకు కూడా ఒక్కోసారి మన పాత సినిమాల్లో కావ్యాల్లో కూడా శాపవశాత్తు భూమికి దిగిన గంధర్వకన్య అన్న ఉంది. గంధర్వకన్య అంటారు కానీ కలకత్తా కన్య అనరండి, కుదరదు. అది గంధర్వకన్య అంతే. అంటే గంధర్వ రూపానికి ప్రసిద్ధి. అందుకే మీకు పురాణాల్లో గంధర్వుల్లో కామవాంఛ కూడా ఎక్కువ, శాపాలు కూడా అందుకే ఎక్కువ. కుబేరుడు కొడుకు సహా అందరికీ శాపాలు ఎందుకు వచ్చాడు? ఈ రూపం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ వాంఛలు కూడా ఎక్కువ ఉంటాయి. వీడు వెనకాల పడేవాడు కూడా ఎక్కువ ఉంటారు. చాలా ఇబ్బందులు ఉన్నాయి అందులో. గంధర్వుడు గొప్పవాడే, రూపం ఎక్కువ ఉన్నంత మాత్రం గర్వించక్కల. నా అందమే నాకు శాపం అయింది నా కూడా దారుతున్నారు. మరి ఎందుకు శాపం అయింది? అంతే. అది అందులో ఇబ్బంది కూడా ఉందని తెలుసుకుంటే దానికి తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకుంటాం కదా. అందంగా ఉండడం తప్పు కాదు, దాని జాగ్రత్తలు తీసుకోకపోవడం తప్పు. అందంగా ఉంది కదా ఆడపడితే అనక